చంద్రయాన్-3 యొక్క అల్గారిథం చివరి అవకాశంలో అద్భుతాన్ని సృష్టించింది. ఇస్రో యొక్క ఆటోమేటిక్ ల్యాండింగ్ సాంకేతికత చాలా ప్రత్యేకమైనది. దీనిని చూసిన ఇతర దేశాల్లో మన భారతదేశం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. అండ్ అలాగే నాసా, రష్యా మరియు చైనా యొక్క ఖరీదైన అంతరిక్ష నౌకలు మన విక్రమ్ ల్యాండర్ ముందు విఫలమయ్యాయి. మిత్రులారా, ఆగస్టు 20న రష్యా యొక్క లూనా 25 క్రాష్ తర్వాత ప్రపంచం మొత్తం దృష్టి ఇస్రో యొక్క చంద్రయాన్ పై మాత్రమే కేంద్రీకృతమై ఉంది. మరియు విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ గురించి ప్రతి చోట ఉత్సుకత వాతావరణం నెలకొంది. ఇంతలో ఇస్రో ఒక పెద్ద శుభవార్త అందించింది. అవును, 2014లో మనం కలగన్న కల ఈ రోజు సాకారమైంది. అమెరికా, చైనా, రష్యా వంటి పెద్ద దేశాలు కూడా చేయలేని అద్భుతాన్ని చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించాము. మరియు ఈ విజయాన్ని చూసి ప్రతి భారతీయుడి మదిలో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే భారతదేశం సాధించిన విజయం ప్రపంచమంతా మారుమోగుతోంది. అయితే మిషన్ యొక్క చివరి 20 నిమిషాలు అసలు ఏం జరిగింది అండ్ చంద్రయాన్ మిషన్ లో విక్రమ్ ల్యాండర్ ఎలా విజయం సాధించింది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. మిత్రులారా, ఆగస్టు 23వ తేదీ నాడు భారతదేశం మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరియు సాయంత్రం దగ్గర పడుతుండగా మన అందరి గుండె చప్పుడు పెరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రయాన్-3 యొక్క ల్యాండింగ్ ఆ సాయంత్రం జరగబోతోంది. ఇది ఇస్రో శాస్త్రవేత్తలకు కఠిన పరీక్ష. మరియు ఈ సాయంత్రం భారతదేశం యొక్క విధిని వ్రాయబోతోంది. కాబట్టి సాయంత్రం 5:20 ఇస్రో చంద్రయాన్-3 ల్యాండింగ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించినప్పుడు 140 కోట్ల మంది భారతీయులు తమ మొబైల్ మరియు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయి కూర్చున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దక్షిణాఫ్రికా నుండి ఇస్రోతో ప్రత్యక్ష ప్రసారంలో జాయిన్ అయ్యారు. మరియు విక్రమ్ ల్యాండర్ యొక్క ల్యాండింగ్ ప్రారంభం కానున్న తరుణం కోసం అందరూ వేచి ఉన్నారు. ఈ గంటల నిరీక్షణలో ప్రతి క్షణం ఒక గంటలా అనిపించింది. కానీ చివరికి విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ప్రారంభమయ్యే క్షణం వచ్చింది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూల నుండి ప్రజలు దీన్ని చూడడానికి ఆసక్తిగా ఉన్నారు. సరిగ్గా సాయంత్రం 5:44 చంద్రయాన్-3 తన కక్షలో ల్యాండింగ్ కు సిద్ధమవుతున్నప్పుడు గంటకు 6048 కిలోమీటర్ల వేగంతో గర్జిస్తూ ముందుకు సాగుతోంది. అప్పుడు ఇస్రో యొక్క మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ లో కూర్చొని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చివరి బటన్ను ప్రెస్ చేసి దాని ఏఎల్ఎస్ అంటే ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ను యాక్టివేట్ చేశారు. తద్వారా విక్రమ్ ల్యాండర్ తనను తాను నియంత్రించుకోబోతుంది. మరియు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ అందమైన దృశ్యాన్ని కూర్చుని చూడబోతున్నారు. సో ఈ ఆదేశం తర్వాత విక్రమ్ ల్యాండర్ వెంటనే తన అద్భుతాన్ని చూపిస్తూ చంద్రుని యొక్క దశ వైపు కదలడం ప్రారంభించింది. రఫ్ బ్రేకింగ్ ఫేజ్. ఫ్రెండ్స్, ల్యాండింగ్ యొక్క మొదటి దశలో విక్రమ్ ల్యాండర్ 30 కిలోమీటర్ల ఎత్తు నుండి చంద్రుని ఉపరితలం వైపు కదలడం ప్రారంభించింది. మరియు నెమ్మదిగా రౌండ్స్ తిరుగుతూ రొటేటరీ వేలో దిగడం ప్రారంభించింది. ఈ సమయంలో దాని ప్రారంభ వేగం గంటకు 6000 కిలోమీటర్లు. కానీ దాని 4 డీ బూస్టర్ ఇంజన్లను ఆన్ చేయడం ద్వారా మరియు వ్యతిరేక దిశలో ఒత్తిడి ఇవ్వడం ద్వారా వేగం క్రమంగా తగ్గింది. దాదాపు 11 నిమిషాల 30 సెకండ్ల తర్వాత అది తన వేగాన్ని గంటకు 1300 కిలోమీటర్లకు అడ్జస్ట్ చేసుకుంది. దీనితో రఫ్ బ్రేకింగ్ ఫేజ్ పూర్తయింది. ఇప్పుడు ఆల్టిట్యూడ్ హోల్డ్ ఫేజ్. ఈ దశలో చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ 2 ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంది. అందులో మొదటిది ల్యాండింగ్ అసిస్ట్ కారా మరియు లాసా సెన్సర్లను ఆన్ చేయడం. మరియు రెండవది చంద్రుని ఉపరితలం నుండి దాని ఎత్తుని 6.8 కిలోమీటర్లకు తగ్గించడం. అయితే ఈ 2 పనులు చేయడానికి కేవలం 10 సెకండ్లు పట్టింది. ఫైన్ బ్రేకింగ్ ఫేజ్. చంద్రయాన్-3 విజయానికి ఈ 3వ పెద్ద ల్యాండింగ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ దశలో గతసారి చంద్రయాన్-2 యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై పడిపోవడంతో ధ్వంసమైంది. అటువంటి పరిస్థితిలో ఇస్రో యొక్క ఈ మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ లో ఊచకట్టు వాతావరణం నెలకొంది. మరియు శాస్త్రవేత్తలు తమ మనస్సులో కొనసాగుతున్న గందరగోళంతో తదుపరి 3 నిమిషాలు గడపడం చాలా కష్టమైంది. అందుకే లైవ్ టెలికాస్ట్ లను నిశ్శబ్దం నెలకొంది. కానీ సంతోషకరమైన విషయం ఏమిటంటే చంద్రయాన్-3 ఈ విస్తీర్ణం చిటికలో దాటేసింది. ఈ దశలో చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ దాని స్థానాన్ని హారిజాంటల్ నుండి వెర్టికల్ గా మార్చడమే కాకుండా దాని ఎత్తుని 6.7 కిలోమీటర్ల నుండి 800 మీటర్లకు అడ్జస్ట్ చేసుకుంది. ఈ ప్రాసెస్ ముగింపులో విక్రమ్ ల్యాండర్ యొక్క వేగం 0గా మారింది. ఈ విధంగా ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ ను 3 నిమిషాల్లో పూర్తి చేసి తదుపరి 20 నుండి 22 సెకండ్ల పాటు అదే స్థితిలో బాహుబలిలా నిలబడి చంద్రుని వైపు వెళ్లడానికి దాని చివరి ఫేజ్ లో ప్రవేశించింది. వెర్టికల్ డీసెంట్ ఫేజ్. 800 మీటర్ల ఎత్తులో ప్రారంభమైన ఈ ఫేజ్ చంద్రుని ఉపరితలాన్ని చేరి దానిని జయించడం ద్వారా పూర్తి కానుండడంతో భారతదేశం అంతా ఉత్సుకతతో కూడిన వాతావరణం నెలకొంది.
చంద్రయాన్-3 విజయవంతం కావాలని ప్రతి చోట ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ దశలో విక్రమ్ ల్యాండర్ నెమ్మదిగా పురోగమించి ఉపరితలం నుండి 150 మీటర్లు ఎత్తుకు చేరుకుంది మరియు దాని 4 ఇంజన్లలో రెండింటిని స్టాప్ చేసింది. ఈ సమయంలో దాని వేగం మళ్లీ 0కు చేరుకుంది మరియు అది మళ్లీ 22 సెకండ్ల పాటు చంద్రుని యొక్క సన్నని వాతావరణంలో కొట్టుమిట్టాడడం ప్రారంభించింది. ఇంతలో దాని లోపల 11 కెమెరాలు మరియు 9 సెన్సార్లు ల్యాండింగ్ కోసం సరైన స్థలం కోసం వెతుకుతున్నాయి. చంద్రయాన్-3 యొక్క ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ అల్గారిథం మరియు దాని అన్ని పరికరాలు కలిసి రియల్ టైం డేటాను అధ్యయనం చేయడం ద్వారా కేవలం 20 సెకండ్లలో నిర్ణయం తీసుకున్నాయి మరియు కేవలం రెప్పపాటి సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక విజయంతో యావత్ భారతదేశం ఉరుములతో కూడిన చప్పట్లతో ప్రతిధ్వనించింది మరియు ప్రతి చోట ఉత్సాహం మరియు ఉల్లాస వాతావరణం ప్రారంభమైంది. ప్రజలు ఒకరినొకరు అభినందించుకోవడం ప్రారంభించారు. ఇస్రో సాధించిన ఈ అపారమైన విజయాన్ని చూసి భారతదేశ శత్రువులు కూడా కడుపు మంటతో కుళ్ళుకుని ఏడ్చారు. అండ్ మిత్రులారా, ఈ చంద్రయాన్-3 యొక్క విజయం భారతదేశానికి చాలా చారిత్రాత్మకమైనది. ఎందుకంటే ఈ మిషన్ తో మొత్తం ప్రపంచంలో ఏ దేశం చేయలేనిది భారతదేశం చేసింది. అంటే ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని జయించిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరించింది. ఇది మాత్రమే కాదు, ఇంకో గర్వపడే విషయం ఏంటంటే నాసా యొక్క అపోలో మూన్ మిషన్ బడ్జెట్ 3,000 కోట్ల రూపాయలు. రష్యా ఇటీవల విఫలమైన లూనా 25 బడ్జెట్ 1,600 కోట్లు కాగా చైనా యొక్క మూన్ మిషన్ బడ్జెట్ కూడా 2,000 కోట్లకు మించి ఉంది. అయితే ఇస్రో కేవలం 615 కోట్లలో మాత్రమే ఈ మిషన్ ని పూర్తి చేసింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థల్లో ఇస్రో పేరు మారుమోగిపోతుంది. మరోవైపు తొలినాళ్లలో ఇస్రో వైపు కన్నెత్తి కూడా చూడని ఎన్నో అంతరిక్ష సంస్థలైన రష్యా, యూరప్లు ఈ రోజు ఇస్రోతో కలిసి అంతరిక్ష రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు వరుసలో నిలుస్తున్నాయి. ఆలోచించండి, ఇంతకంటే గొప్ప గర్వం ఏముంటుంది? మిత్రులారా, చంద్రయాన్-3 మిషన్ విజయాన్ని చూసి దక్షిణాఫ్రికాలో ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చాలా సంతోషించారు మరియు తన ప్రసంగంలో ఇస్రో శాస్త్రవేత్తను అభినందించారు. మరియు ఈ రోజున ప్రతి భారతీయుడు తన ఇంటిలో వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. అలాగే ఇప్పుడు చంద్రునిపై భారతదేశం ఉందని గర్వంగా తెలిపారు. మిత్రులారా, మీరు చంద్రయాన్-3 యొక్క ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ఇష్టపడితే మరియు మీరు కూడా ఇస్రో గురించి గర్వపడుతున్నట్లయితే కామెంట్ లో ఐ లవ్ యూ ఇస్రో అని వ్రాయండి. మరియు మీరు మొదటి నుండి చంద్రయాన్-3 మిషన్ కు మద్దతిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించిన తాజా అప్డేట్ల కోసం కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చంద్రయాన్-2 యొక్క ఆర్బిటర్ నుండి స్వాగతమును పొంది నేరుగా చంద్రయాన్-3 చంద్రుడి సౌత్ పోల్ ఉపరితలంపై దిగింది. రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలు చేయలేని పనిని మన భారత్ చేసి చూపించడం వల్ల మన దేశమంతటా సంబరాల వాతావరణం నెలకొంది. కానీ పని ఇంకా పూర్తి కాలేదు. ఇస్రో శాస్త్రవేత్తలకు మిషన్ ఇప్పుడే మొదలైంది. అవును మిత్రులారా, అన్ని కష్టాలను అధిగమించి ప్రపంచంలోని అనేక దేశాలు మన భారతదేశం సాధించలేదనుకున్న అంచనాలను తలకిందులు చేసి మన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టింది మరియు ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. యాక్చువల్లీ ఇస్రో ఈ మిషన్ అమలు చేసిన విధానం ద్వారా ఇది నాసా మరియు రాస్కాస్మోస్ లో కూడా ఒక పాఠంగా నిలిచింది. ఎందుకంటే చంద్రయాన్-3 ల్యాండింగ్ కు 3 రోజుల ముందు రాస్కాస్మోస్ తన మిషన్ లూనా 25 లో విఫలమైంది. నిజానికి రష్యన్ స్పేస్ ఏజెన్సీకి ఈ మిషన్ ఒక పెద్ద ఒప్పందం, కానీ పూర్తి చేయలేకపోయింది. బట్ మన ఇస్రో ఎంతో చాకచక్యంగా పూర్తి చేసి చూపించింది. అందువల్ల మన దేశ ప్రజలందరూ ఈ విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మన శాస్త్రవేత్తలకు ఇంకా టెన్షన్ తగ్గలేదు. కేవలం 14 రోజుల్లో చంద్రుడిపై రోవర్ను తరలించి పరిశోధనా సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే 14 రోజుల తర్వాత చంద్రునిపై మళ్లీ రాత్రి అవుతుంది మరియు సూర్యకిరణాలు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద ఏటవాలుగా పడడం వలన రాత్రి మాత్రమే కొనసాగుద్ది. సో రోవర్ యొక్క బ్యాటరీ బ్యాకప్ పనిచేయడం ఆగిపోతుంది. అందుకే చంద్రుడి మీద ఈ 14 రోజులలో శాస్త్రవేత్తలు భూమిపై నుండి పగలు మరియు రాత్రులలో తమ పనిని ఒక్కొక్కటిగా నిర్వహిస్తారు. దీని కారణంగా మన శాస్త్రవేత్తలు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు మరియు వారి పూర్తి దృష్టి చంద్రయాన్-3 మిషన్ లోని మిగిలిన భాగాలను పూర్తి చేయడంపైనే ఉంది. అయితే ఈ 14 రోజులు అసలు ఏం చేస్తారు? చంద్రుడిపై ఎవరు ఏ పరీక్ష చేయనున్నారు? ఎలా జరుగుద్ది? అలాగే చంద్రయాన్-3 ల్యాండింగ్ చివరి క్షణాలు ఏం జరిగింది? ఇవన్నీ మేము మీకు వివరంగా తెలియచేయబోతున్నాం. నమస్కారం ఫ్రెండ్స్, FN20 తెలుగు ఛానల్ కు మరోసారి స్వాగతం. మిత్రులారా, ఆగస్టు 23 సాయంత్రం మీరు మీ ఇంటి చుట్టూ పటాకులు మరియు బాణాసంచ శబ్దం విని ఉంటారు. మీరు అనుకోవచ్చు, దీపావళి అప్పుడే వచ్చేసిందా లేదా మరేమైనా పెద్ద పండుగ జరుపుకుంటున్నారా ఏమో అని. కాకపోతే అదేం కాదు. మరి ఈ బాణసంచ ఎందుకు చేశారంటే నిజానికి
నిజానికి ఈ సందడి చంద్రయాన్-3 విజయానికి సంబంధించినది. కోట్లాది మంది ప్రజలు సాయంత్రం నుండి చంద్రయాన్ యొక్క ల్యాండింగ్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. మరియు చంద్రుని ఉపరితలంపై మన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన వెంటనే ప్రజలు హర్షధ్వానాలు చేయడం, అలాగే బాణాసంచ కాల్చడం ద్వారా వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఈ మిషన్ మనకు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. ఇస్రో శాస్త్రవేత్తలు తాము ఇచ్చిన హామీని నెరవేర్చారు. చంద్రయాన్-2 వైఫల్యంపై భారత్ ను చూసి అసూయపడే చాలా దేశాలు అండ్ మనల్ని ఎగతాళి చేసిన వాళ్లంతా మాట్లాడడం మానేశారు. ఎందుకంటే చంద్రయాన్-3 విజయం భారతదేశ సామర్థ్యాన్ని అనుమానించే దేశాలన్నిటికీ చెంపదెబ్బలా ఈ విజయం నెలకొంది. ఈ రోజు రష్యా, అమెరికా మరియు యూకే మొదలైన ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు ఈ మిషన్ విజయవంతమైనందుకు మనల్ని అభినందిస్తున్నాయి. నిజంగా మన శాస్త్రవేత్తలు ప్రపంచం ముందు భారతదేశం యొక్క స్థాయిని పెంచేలా చేశారు. ఒక పక్క మనం అందరం ఈ పెద్ద విజయంతో పూర్తిగా సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. కానీ మరోపక్క మన శాస్త్రవేత్తలు వారి ఫోకస్ ను మిషన్ నుండి కొంచెం కూడా తొలగించలేదు. ఎందుకంటే ఈ పని ఇంకా పూర్తి కాలేదని వారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ మిషన్ లో శాస్త్రవేత్తలు ఏ ఇతర పరిశోధనలు చేయబోతున్నారు మరియు ఈ ఆవిష్కరణ మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకునే ముందు ఈ ల్యాండింగ్ యొక్క కొన్ని చివరి క్షణాల గురించి మేం మీకు తెలియజేస్తాము. తద్వారా ఈ ల్యాండింగ్ లైవ్ ని మిస్ అయిన వారు ఈ అద్భుతమైన క్షణాలలో ఏం జరిగిందో విని మీరు కూడా అందులో భాగం కావచ్చు. మిత్రులారా, మన చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 17న దాని ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి వేరు చేయబడింది మరియు ఈ విభజనతో ల్యాండింగ్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వాస్తవానికి దీని తర్వాత విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై చాలా వేగంగా దించబడింది. దీని కారణంగా 3 రోజులలో అంటే ఆగస్టు 20న ఉపరితలం నుండి దాని దూరం 25 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. ఇక్కడ నుండి చంద్రుని గురుత్వాకర్షణ సహాయంతో విక్రమ్ ల్యాండర్ దాని ల్యాండింగ్ సైట్ వైపు ఫ్రీ ఫాల్ మోషన్ లో కదులుతుంది. ఈ సమయంలో ఇది చంద్రుని యొక్క వివిధ కోణాల నుండి తీసిన చిత్రాలు మరియు ఫోటోలను కూడా మనకు పంపుతూనే ఉంది. ఈ ఇమేజెస్ ని మీరు మీ స్క్రీన్ పైన చూడవచ్చు. అండ్ ఇదే క్షణంలో చంద్రయాన్-2 యొక్క ఆర్బిట్ తో అనుసంధానం జరిగి వెల్కమ్ బడ్డీ అనే మెసేజ్ కూడా అందింది. చంద్రుడికి అతి సమీపంలో విక్రమ్ ల్యాండర్ క్యాప్చర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలను చూసి మనం చాలా సంతోషించాం. కానీ శాస్త్రవేత్తల దృష్టిలో ఈ చిత్రాలు ఆందోళనను పెంచాయి. ఎందుకంటే ఈ చిత్రాలను చూడగానే చంద్రుని యొక్క ఈ భాగంలో నిజంగా చాలా గుంటలు ఉన్నాయని మరియు ఈ ల్యాండింగ్ మరింత కఠినమైనదిగా ఉంటుందని గ్రహించబడింది. కానీ శాస్త్రవేత్తలు తమపై నమ్మకం ఉంచుకుని ప్రణాళిక ప్రకారం ల్యాండర్ ను ముందుకు కదిలిస్తూనే ఉన్నారు. చివరిగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ కు చాలా దగ్గరగా ఉన్న క్షణం వచ్చింది. సరిగ్గా ల్యాండింగ్ సమయం సాయంత్రం 6:04 ఫిక్స్ చేయబడింది. అయితే దీని ప్రత్యక్ష ప్రసారం దాదాపు 40 నిమిషాల ముందు సాయంత్రం 5:20 ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావాలని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ లైవ్ ను చూస్తున్నారు. అండ్ చంద్రయాన్-3 ఇస్రో అనుకున్నట్లుగానే కదులుతోంది. అయితే గడిచే ప్రతి క్షణం ప్రజల గుండె చప్పుడు పెరుగుతూనే ఉంది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని మరియు ఈ మిషన్ విజయవంతం కావాలని ఎంతో మంది ప్రార్థించారు. అలా దాదాపు 40 నిమిషాల లైవ్ స్ట్రీమ్ తర్వాత చివరకు చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం యొక్క ఉపరితలం తాకే క్షణం వచ్చింది. మరియు ఇస్రో యొక్క విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ ప్రకటన విన్న తర్వాత దేశం ఆనందంతో గెంతింది. ఏళ్ల తరబడి శ్రమించి శాస్త్రవేత్తలు రోజుకి వేల కోట్ల క్యాల్కులేషన్లు వేసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి చివరకు ఈ విజయమన్నిటినీ సాధ్యవంతం చేసింది. చంద్రునిపై ల్యాండింగ్ పరంగా మన భారతదేశం అమెరికా, రష్యా మరియు చైనా తర్వాత ప్రపంచంలోని 4వ దేశంగా మారింది. అండ్ అలాగే ఈ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన మొదటి దేశం కింద మన భారతదేశం గుర్తించబడింది. అయితే మన ఈ మిషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు రష్యన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తమ లూనా 25 మిషన్ లాంచ్ చేసి మనకంటే ముందు వాళ్ళు చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగాలనుకున్నారు. కానీ ల్యాండర్ లో ఇష్యూస్ ఉండడం వల్ల అది చంద్రుడిపై క్రాష్ అయి పడిపోయింది. అయితే మీరే ఆలోచించండి, ఎంతో అధునాతంగా పరిగణించబడే రాస్కాస్మస్ వంటి అంతరిక్ష సంస్థ కూడా ఈ మిషన్ ను పూర్తి చేయలేకపోయింది. కానీ మన ఇస్రో పూర్తి చేసింది. ఇప్పుడు ఇస్రోకు ప్రపంచమంతటా గుర్తింపు అలాగే గౌరవం లభిస్తున్నాయి. సో ఇది ల్యాండింగ్ సంబంధించిన కథ. అయితే మన శాస్త్రవేత్తలు రాబోయే 14 రోజులు ఈ మిషన్ లో ఏం పరిశోధన చేయబోతున్నారు మరియు 14 రోజులు పూర్తయ్యాక విక్రమ్ ల్యాండర్ ఏమవుతుందో మేం మీకు తెలియజేస్తాం. మిత్రులారా, ముందుగా మన విక్రమ్ ల్యాండర్ తో పాటు ప్రజ్ఞాన్ రోవర్ కూడా చంద్రునిపైకి పంపబడిందని, ఇప్పుడు చంద్రునిపై పరిశోధనలన్నీ మన రోవర్ సాయంతో జరుగుతాయి. వాస్తవానికి ప్రజ్ఞాన్ అనేది రోబోటిక్ రోవర్. ఇది చంద్రుని యొక్క వివిధ ప్రాంతాలకు వెళ్లి దాని ఉపరితల నమూనాలను సేకరించి ఆపై వాటికి వేరువేరు పరీక్షలు నిర్వహించబడతాయి. ఇది కాకుండా చంద్రుని వాతావరణం, భూకంపం మరియు అక్కడ ఉన్న నీరు కూడా ఈ మిషన్ లో కనుగొనబడతాయి. ఇదొక్కటే కాదు, విక్రమ్ ల్యాండర్ నుండి విడిపోయిన తర్వాత చంద్రుని కక్షలో తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ రాబోయే కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు ఇలా తిరుగుతూ వివిధ రకాల పరిశోధనలు కూడా చేపట్టవచ్చు. మన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రొపల్షన్ మాడ్యూల్ సిస్టమ్ సహాయంతో
భూమి యొక్క వాతావరణంపై కొన్ని ముఖ్యమైన పరిశోధనలు చేస్తారు. అలాగే ఈ పరిశోధన నుండి పొందిన డేటా ఇతర గ్రహాలపై జీవం కోసం శోధించడానికి ఉపయోగించబడుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే 14 రోజుల పరిశోధన పూర్తయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ మరియు అన్ని ఇతర పరికరాలను ఏం చేస్తారు? ఫ్రెండ్స్, నిజానికి చంద్రయాన్ 3 వన్ వే మిషన్ అంటే మన ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పరికరాలను తిరిగి భూమిపై తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళిక చేయలేదు. దీని అర్థం మన పరికరాలు చంద్రుని చీకటి ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోతాయని మరియు తర్వాతి తరానికి చెప్పడానికి వారి ధైర్య సాహసాలు మరియు కథలు మాత్రమే మనకు ఉంటాయి. చంద్రయాన్ 3 యొక్క ఈ విజయం గురించి మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. మన భూమికి దగ్గరలో ఉన్న సెలెస్టియల్ బాడీ ఏంటిదని నేను మిమ్మల్ని అడిగితే మీరు చంద్రుడు అని అంటారు. అది కూడా సరైన జవాబే. కానీ మీరు కనుక మేము చెప్పబోయే విషయాన్ని వింటే చాలా ఆశ్చర్యపోతారు. మనం రోజు ఏ చంద్రుడినైతే చూస్తున్నామో దానికి ఇంకో సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పటి వరకు తక్కువ రీసెర్చ్ జరిగింది. అలాగే ఈ సైడ్ ను చంద్రుడి నుండి భూమికి కనిపించే ఇంకో సైడ్ తో కంపేర్ చేస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పరిశోధన చేయడం ద్వారా చంద్రునికి సంబంధించిన అనేక షాకింగ్ సమాచారాన్ని పొందవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం భూమికి మరియు మానవులకు ఎప్పుడూ దాగి ఉన్న చంద్రుని అవతల వైపు గురించి తెలుసుకోబోతున్నాం. మన భూమి నుండి మనకు కనిపించే చంద్రుడు కేవలం ఒక సైడ్ మాత్రమే. అయితే మనం ఇప్పటి వరకు భూమి నుండి చంద్రుని అవతలి సైడ్ చూడలేదు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు ఆలోచించవచ్చు. యాక్చువల్లీ చంద్రుడు కూడా భూమి వలె తన ఓన్ యాక్సిస్ మీద తిరుగుతుంది. అలాంటప్పుడు మనం చంద్రుడి అవతల సైడ్ ఎందుకు చూడలేకపోతున్నాం? బికాస్ చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుందో అలాగే దాని ఓన్ యాక్సిస్ మీద తిరగడానికి అంతే సమయం పడుతుంది. కాబట్టి దాని రొటేషన్ మరియు రెవల్యూషన్ వేగం ఒకేలా ఉంటుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే చంద్రునిపై ఒక రోజు 4 వారాలకు సమానం. అండ్ అలాగే టైడల్ లాకింగ్ కారణం వల్ల కూడా మనం చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే చూసే విధంగా జరుగుతుంది. దీనిని నియరెస్ట్ సైడ్ అని కూడా పిలుస్తారు. అసలు చంద్రుని అవతల వైపు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానిపై కూడా డార్క్ స్పాట్స్ ఉంటాయా లేదా మనం అక్కడికి ప్రయాణించవచ్చా? అయితే శాస్త్రవేత్తలు చంద్రుని అవతలి సైడ్ ను ది డార్కెస్ట్ సైడ్ అని పిలుస్తారు. అయితే 1959లో చంద్రునికి అవతలి సైడ్ ను మొట్టమొదట చూసినప్పుడు మన శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏంటి అంటే చంద్రుడి నియరెస్ట్ సైడ్ కంటే అవతలి సైడ్ చాలా తేలికగా ఉంటుందని. మనకి చంద్రుడిపై ఏం సైడ్ అయితే కనబడుతుందో అక్కడ డార్క్ క్రేటర్స్ మరియు డార్క్ లావా ప్లేసెస్ ఉన్నాయి. కానీ దాని మరో సైడ్ ఓన్లీ 1% మాత్రమే డార్క్ క్రేటర్స్ ఉన్నాయి. ఇలా ఎందుకు ఏర్పడింది అంటే 3 బిలియన్ సంవత్సరాల క్రితం చంద్రుడు ఏర్పడినప్పుడు దాని ఉపరితలంపై యాక్టివ్ వల్కనిజం కారణంగా ఆ డార్క్ లావా ప్లేన్స్ దాని ఉపరితలంపై ఏర్పడ్డాయి. 1959లో సోవియట్ లూనా 3 చంద్రుని అవతలి సైడ్ గురించి సమాచారాన్ని పొందడానికి పంపినప్పుడు మొదటిసారిగా దాని అవతలి వైపు చిత్రాలను పొందాం. మరియు ఆ తర్వాత కూడా మరికొన్ని అంతరిక్ష నౌకలను పంపినప్పుడు మనకు అవతలి వైపు ఉన్న చంద్రుడి ఉపరితలం యొక్క చిత్రాలు ఇంకా క్లియర్ గా దొరికాయి. దీని కారణంగా మన శాస్త్రవేత్తలు చాలా సమాచారాన్ని పొందారు. మరియు మేము మీకు ముందే చెప్పినట్లు చంద్రుని యొక్క మరొక సైడ్ నిజానికి మొదటి సైడ్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దానిపై డార్క్ క్రేటర్స్ స్పాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ చంద్రునిపైకి మరిన్ని లూనార్ ఆర్బిట్స్ ను పంపినప్పుడు అది చంద్రుడిని ఆర్బిట్ చేస్తూ దాని గురించి సమాచారాన్ని మన శాస్త్రవేత్తలకు పంపినప్పుడు చంద్రునికి అవతలి సైడ్ ఉన్న రాళ్ల కాంపోజిషన్ ముందు సైడ్ కనిపించే దానికంటే చాలా భిన్నంగా ఉంటుందని వారు తెలుసుకున్నారు. 2011వ సంవత్సరంలో ట్విన్ గ్రేల్ ఆర్బిట్లను నాసా లాంచ్ చేసింది. దీని నుండి మన శాస్త్రవేత్తలు చంద్రుని యొక్క ఫార్ సైడ్ క్రస్ట్ కంటే నియర్ సైడ్ క్రస్ట్ 20 కిలోమీటర్ల మందంగా ఉందని తెలుసుకున్నారు. మరియు మన శాస్త్రవేత్తలకు ఈ సమాచారం ఎంత ముఖ్యమైనది అంటే దీని ద్వారా మన భూమి గురించి అలాగే చంద్రుని యొక్క ఫార్మేషన్ మరియు ఎవల్యూషన్ సమాచారం గురించి తెలుసుకోవచ్చని వారు నమ్ముతున్నారు. అయితే మీరు అనుకోవచ్చు, ఈ చంద్రుని రెండవ ఉపరితలంపై కనిపించే ఈ రాళ్లలో ఏమి ఉంది? ఎందుకని శాస్త్రవేత్తలు ఇంత ఫోకస్డ్ గా వాటిపై రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నారు? వాస్తవానికి మన భూమి యొక్క విరిగిన భాగాల నుండి చంద్రుడు ఏర్పడ్డాడు. ఈ ప్రాసెస్ సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిందని నమ్ముతున్నారు. అయితే భూమిపై దీనికి సాక్ష్యాలను కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సమయం నుండి భూమిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భూమిపై జీవం ఉండడానికి తగినంత వాతావరణం కూడా లేదు. కానీ ఇప్పుడు ప్రతిదీ మారిపోయింది. భూమి ఉపరితలంపై కూడా అనేక మార్పులు సంభవించి భూమిపై వాతావరణం కూడా ఏర్పడింది. కాబట్టి ఎవరైనా ప్రారంభంలో భూమి ఎలా ఉండేదో తెలుసుకోవాలనుకుంటే చంద్రుడిని రీసెర్చ్ చేయడం మంచిది. కానీ కొందరు శాస్త్రవేత్తలు చంద్రునికి అవతలి సైడ్ ఉన్న ఉపరితలం అధ్యయనం చేయడం ద్వారా మనకు మరింతగా సహాయపడవచ్చని అనుకున్నారు. ఎందుకంటే అవతలి ఉపరితలంపై తక్కువ అగ్నిపర్వత కార్యకలాపాల కారణంగా దానిపై పెద్దగా మార్పులు లేవు. అలాగే చంద్రుని యొక్క మరొక సైడ్ మొదటి సైడ్ కంటే ముందు క్రస్ట్ ఫామ్స్ ఏర్పడింది. సో వీటి గురించి తెలుసుకోవడానికి మన శాస్త్రవేత్తలు చాలా కష్టపడడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. తొలి దశలో చంద్రుడు ఏర్పడడం ప్రారంభించినప్పుడు ఈనాటిలా చంద్రుడు చల్లగా ఉండేది కాదు.
ఒక మండే బంతిలా ఉండేది. కాకపోతే సాలిడ్ గా కాదు, మాల్టెన్ లో ఉండేది. ఎందుకంటే ఆ సమయంలో భూమి యొక్క నిర్మాణం కూడా ఏర్పడినందున అందుకే భూమి కూడా చాలా హాట్ బాల్ లాగా ఉండేది. మరియు మేము ఇంతకుముందు చెప్పినట్లుగా టైడల్ లాక్ కారణంగా చంద్రుడు ఒక పొజిషన్ లో ఫిక్స్ అయిపోయాడు. దాని కారణంగా చంద్రుడు భూమి చుట్టూ అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమి యొక్క ఉష్ణోగ్రతపై గొప్ప ప్రభావాన్ని చూపడానికి ఇది కారణం. ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు భూమికి ఇప్పుడున్న దానికంటే 15 రెట్లు దగ్గరగా ఉన్నాడు. అందుకే చంద్రుని ముందు కనిపించే సైడ్ చాలా కాలం పాటు మాల్టెన్ స్టేట్ లో ఉంది. కానీ దాని మరొక సైడ్ చాలా త్వరగా చల్లబడి దాని నుండి క్రస్ట్ ఏర్పడింది. అందుకే మరొక సైడ్ ఉన్న క్రస్ట్ చాలా మందంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం. ఆ సమయంలో చంద్రుడు భూమి యొక్క దాదాపు 2500 డిగ్రీల ఉష్ణోగ్రతను భరించవలసి ఉండేది. అందువల్ల దాని నియరెస్ట్ సైడ్ భాగంలో క్రస్ట్ కొంత ఆలస్యంగా ఏర్పడిందని నమ్ముతారు. అందుకే ఉపరితలం కాస్త సన్నగా ఉంటుంది. చంద్రుడికి ఫార్ సైడ్ వైపున చాలా పెద్దగా మరియు పాతబడిన క్రేటర్ ఉందని మీకు తెలుసా? దీన్ని ద సౌత్ పోల్ ఐట్కిన్ బేసిన్ అని పిలుస్తారు మరియు దీనిని చంద్రుడిపై డీపెస్ట్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. దాదాపు 3 నుండి 4% లావా మైదానాలు దాని బేసిన్ ఫ్లోర్ లో ఉన్నాయని కనుగొన్నారు. అలాగే ఇంకా రీసెర్చ్ చేసేందుకు 2009లో లూనార్ రికైనెసెన్స్ ఆర్బిటర్ సహాయంతో శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలం యొక్క వివరణాత్మక మ్యాప్ను పొందగలిగారు. దీని కారణంగా చంద్రుడి ఉపరితలాన్ని అర్థం చేసుకోవడం మరింత సులభమైంది. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రుని 2వ సైట్లో ఇంతవరకు ఏ అంతరిక్ష నౌక కూడా దిగలేదని, ఇక్కడ ల్యాండింగ్ అండ్ రీసెర్చ్ కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ చాలా వరకు విఫలమయ్యాయి. 2019లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ ఇస్రో ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఇందులో చంద్రయాన్-1 మిషన్ విజయవంతం కావడంతో చంద్రయాన్-2 మిషన్ సిద్ధం చేసింది. చంద్రయాన్-1 మిషన్ ద్వారా ఇస్రో చంద్రునిపై పంపిన మొదట ఆర్బిటల్ మిషన్. దీనిలో భారతీయ శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై వారి మొదటి ప్రయత్నంలో చంద్ర ధృవాల క్రింద మంచు రూపంలో గడ్డగట్టిన నీటిని కనుగొన్నారు. ఇది గొప్ప విజయం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు 2019లో చంద్రయాన్-2ని దాని అవతలి వైపు ఉపరితలంపై ల్యాండ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే చంద్రయాన్-2 చంద్రుని ఆర్బిట్లో ఆర్బిటల్ను స్థాపించిన మొదటి దశను దాటింది. కానీ విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య కారణంగా చంద్రుడి ఉపరితలాన్ని చాలా వేగంగా ఢీకొట్టింది. దాని కారణంగా అది పూర్తిగా ధ్వంసమైంది. అలాగే చంద్రుడికి అవతలి వైపు తొలిసారిగా రోవర్ను దింపాలన్న భారత్ కల కూడా ఆ సమయంలో చెదిరిపోయింది. కానీ నేటికి చంద్రయాన్-2 యొక్క కక్ష ఉపగ్రహం పూర్తిగా పనిచేస్తుంది. ఈ మిషన్ ఫెయిల్ అయినా కానీ మన సైంటిస్టులు రాబోయే కాలంలో చంద్రునిపై చాలా ఎక్కువ ఆవిష్కరణలు మరియు మరిన్ని మిషన్లు కూడా జరుపుతారు. అలాగే ఈ తదుపరి మిషన్ల ద్వారా భూమి మరియు అంగారక గ్రహం వంటి గ్రహాలు ఎలా ఏర్పడ్డాయనే దాని గురించి మనకు చాలా సమాచారాన్ని అందిస్తారు. అండ్ ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నాసా యొక్క ఆర్టెమ్స్ ప్రోగ్రాం ద్వారా 2025లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ని చంద్రుని యొక్క దక్షిణ ధృవానికి పంపించి అక్కడ మరిన్ని మిషన్లు నిర్వహించాలని చూస్తుంది. ఇస్రో కూడా చంద్రుని దక్షిణ ధృవం గురించి చాలా తెలుసుకోవాలనుకుంటుంది. కాబట్టి ఇది చంద్రయాన్-3 అనే మిషన్ ను లాంచ్ చేసింది. ఇది ఆగస్టు 24న చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కి ప్రయత్నించనుంది. ఈ మిషన్ విజయవంతమైతే చంద్రుని ఫార్మేషన్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.